వైఖరి మనకి ఏం పాఠం చెప్తుంది అది కూడా మనం తెలుసుకుందాం. ఇది శిలువ సంబంధమైనటువంటి వాక్య భాగం కాకపోయినా శిలువ యాగంలో ఆయన వ్యవహరించిన వైఖరి మన ఆత్మీయ జీవితానికి ఎలాంటి హెచ్చరికనిస్తుంది అనేది ఈరోజు మనకు దేవుడు అనుగ్రహించేటువంటి పాఠం. చాలా విలువైన పాఠం. ఇందులో వ్రాయబడినటువంటి రీతిగా చూడండి ఆయన ఎలా వ్యవహరించాడు. హేరోదు యేసును చూచి మిక్కిలి సంతోషించాడు. ద కింగ్, రాజావారు. సహజంగా మరి యేసు ప్రభు చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నారు. ఆయన అక్రమంగా అరెస్ట్ చేయబడి ఉన్నారు. ఆయన మీద ఎంతో మంది తీక్షణంగా నేరారోపణ చేస్తున్నారు. ఇక చివరి దశకు వచ్చింది. ఇక శిక్షించబడేటువంటి అవకాశం ఇప్పుడు హేరోదు రాజు వారి చేతిలోకి వచ్చింది. మరి ఆయనకి వ్యతిరేకంగా అనేక సాక్ష్యాలు హేరోదు రాజు వారి ముందు ఉన్నాయి. ఇక ఆయన ఏంటంటే అదే శాసనం. చంపేయండి అంటే చంపేయండి, వదిలేయండి అంటే వదిలేయండి. చంపమని ఆయన శాసనం రాస్తే ఎందుకు చంపేమంటానికి లేదు. వదిలిపెట్టేయండి అని ఆయన శాసనం రాస్తే ఎందుకు వదిలిపెట్టాలంటానికి లేదు. ఎందుకంటే రాజులకి అంత సర్వాధికారం ఉండేది కదా. ఇక్కడ మన మన లెక్క ప్రకారంగా నిజంగా అదృష్టవశాత్తు శాసనం రాసే రాజావారు నిందితుడిగా ఉన్నటువంటి యేసు ప్రభుని చూసి మిక్కిలి సంతోషపడుతున్నాడు. అసలు ఎంత ప్లస్ పాయింట్ చూడండి. లోకానుసారంగా మనకి శిక్ష చేసే జడ్జి గారు మన మీద ఫేవర్గా ఉండటం అంటే నిజంగా కొన్ని సంవత్సరాల పాటు కోర్టుల చుట్టూ తిరిగి 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 ఇక శిక్ష వచ్చేస్తుందేమని గడగడగడగడలాడుతూ భయంతో ఆఖరి జడ్జిమెంట్కి వెళ్ళే రోజున జడ్జి గారు మనకి ఫేవర్గా ఉన్నాడని తెలిస్తే ఆ కుటుంబాల యొక్క ఆనందం అంతా ఇంత కాదు. రీసెంట్గా మొన్న ఒక పెద్ద శిక్ష వేశారు కదా, పాపం చాలా కుటుంబాలు భయంకరమైన స్థితికి వెళ్ళిపోయాయి. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే శిక్ష విధించే ముందు జడ్జి గారు మనకి ఫేవర్గా ఉంటే ఆనందమే వేరు. ఇక్కడ యేసు ప్రభుకి అది దక్కింది. హేరోదు రాజు ఆయన చూసి మిక్కిలి సంతోషపడ్డాడు. పైగా ఆయన గురించి చాలా సంగతులు విన్నందున మనం ఆ బైబిల్లో చదువుతాం. చాలా సంగతులు విన్నాడంట. ఈయన 20,000 మందికి భోజనం పెట్టాడన్న సంగతి వినుంటాడు. 10 మంది కుష్ఠరోగులను ఒక్కసారి బాగు చేశాడని వినుంటాడు. గుడ్డివాడికి కళ్ళు, కుంటివాడికి కాళ్ళు, దయ్యాలు వెళ్ళగొట్టి మరి చక్కటి బోధలు చేశాడనేటువంటి చాలా సంగతులు ఈయన గారు విన్నారు. చూసారా ఈయన ఎంత ఫేవర్గా ఉన్నాడో. ఈయన ఏదైనా చేయగలడు. ఇప్పుడు రాత్రి నుండి ఈయన మీద మోపుతున్న నేరాలు, ఈయన కొరకు కాచుకొని ఉండడం పెద్ద మరణశిక్ష రాజుగారి యొక్క పెన్నుతో, ఆయన యొక్క శాసనంతో మారిపోనుంది. ఎంత అద్భుతమైన అవకాశం, ఎంత గోల్డెన్ ఆపర్చునిటీ. ఇది ఎంతగా సద్వినియోగం చేసుకోవచ్చు. లోకంలో కోట్ల మంది ఇలాంటి అవకాశం ఒక అతనికి వస్తే నేను దాన్ని సద్వినియోగం చేసుకోమని అడిగితే ఎస్, పోగొట్టుకోవద్దు, లైఫ్ పోతుంది. నీకు అదృష్టం కలిసి వచ్చింది. జడ్జి గారు నిన్ను చూసి సంతోషపడుతున్నారు. నువ్వు ఏం ఆలోచించకుండా నువ్వు ఆయన అడిగిన దానికి సమాధానం చెప్పేయి, నువ్వు తప్పించుకో అని కోట్ల మంది చెప్తారు. కానీ బిడ్లారా ఈయన యొక్క విచిత్రమైన వైఖరి చూడండి. ఇక్కడ ఇంత క్లిష్ట పరిస్థితుల్లో శిక్ష వేసే ముందు శిక్ష వేసేటువంటి రాజావారు ఈయన చూసి సంతోషపడుతూ ఈయనకి ఫేవర్గా ఉంటూ ఒక ప్రశ్న అడుగుతాడు. ఏమని? ఏదైనా ఒక సూచక క్రియ చేయగా చూడ నిరీక్షించి ఆయనను చూడగోరేను. ఆయనను అనేక ప్రశ్నలు వేశాడంట. ఏదన్నా ఒక క్వశ్చన్కి ఈయన ఆన్సర్ ఇస్తే ఆయన లైఫ్ సేవ్ అయిపోయేది, తప్పించబడేవాడు. జడ్జి గారు ఏమున్నాడు, ఒక్క మాట ఆయన పెన్ను ఎలా రాస్తే అంతే. మరి రాజావారు ఈయనకు ఫేవర్గా ఉన్నదాన్ని సద్వినియోగం చేసుకోకుండా అక్కడ ఒక విషాదకరమైన మాట ఉంది. ఆయన ఒక్క ప్రశ్నకైనా ఉత్తరం ఇయ్యలేదు. ఒక సువర్ణావకాశం ఆయన ముందు ఎదురు చూస్తా ఉంది.
ఆయనకి శిక్ష విధించేటువంటి ఆ గొప్ప మహారాజు ఆయనకు ఫేవర్గా ఉన్నాడు. ఏ ఒక ప్రశ్నకి ఆన్సర్ ఇవ్వచ్చుగా. ఆయన చాలా ప్రశ్నలు వేశాడంట. అసలు అసలు అన్ని ప్రశ్నలు ఆయన వేయడు, ఎందుకంటే ఈయన దగ్గర నుంచి ఆన్సర్ లేదు. మళ్ళీ ఇంకో క్వశ్చన్ వేశాడు, ఆన్సర్ లేదు. మళ్ళీ వేశాడు, ఆన్సర్ లేదు. ఇంకా ఛాన్స్ ఉంది. నో, ఒక్క ప్రశ్నకు కూడా ఉత్తరం ఇయ్యలేదు. ఒక్క ప్రశ్నకు కూడా ఉత్తరం ఇయ్యలేదు. పాపంతో మండిపోయి ఉంటాడు ఆయన కదా. చివరికి ఆయన ఏం చేయాలో అర్థం కాక, ఇంత మంచి వ్యక్తిని నేనెందుకు నా కోపాన్ని ప్రదర్శించి ఈయన ఏం చేయాలో అని అర్థం కాక తిప్పి మళ్ళీ పిలాతు దగ్గరికి పంపించేశాడు హేరోదు రాజు. దేవుని బిడ్డలారా, అది జరిగిన సందర్భం. అయితే ఇక్కడ నుండి మనం ఈ వైఖరి మన పట్ల కూడా ఆయన కలిగి ఉంటాడు, అది మనం ఈరోజు జ్ఞాపకం చేసుకుందాం. అంటే మనం ఎంత దేవునికి ఫేవర్గా ఉన్నా, మనం ఎంత సంతోషపెట్టినా, మనం ఎంత దేవునికి అనుకూలంగా లేకపోతే ఆయన సేవకు, ఆయన పరిచర్యకు, ఆయన సేవకునికి మనం చాలా ఫేవర్గా ఉన్నప్పటికీ కూడా కొన్నిసార్లు మన ప్రార్థనకు ఆయన జవాబు ఇవ్వడు. ఇది మన ఆత్మీయ హెచ్చరిక అని నేను ముందే చెప్పాను. నాకు ఒక హెచ్చరిక, నీకు ఒక హెచ్చరిక. బిడ్డలారా, ఎంత ఫేవర్గా ఉన్నా కూడా ఆయన నోరు తెరవడిక. ఒక్క ప్రశ్నకైనాను చాలా ప్రశ్నలు వేసినను ఆయన అతనికి ఉత్తరం ఇయ్యలేదు. ఉత్తరం ఇయ్యకపోతే చాలా వేదన, చాలా వేదన. బిడ్డలారా, ఎందుకు ఆయన కొన్ని పర్టికులర్ సందర్భాలలో ప్రార్థనకి జవాబు ఇవ్వడు తెలుసుకుందావా? ఆయన ప్రార్థన ఆలకించువాడు కదా. ఆయన ఆంక్షలు లేని ఒక వాగ్దానం చేశారు మత్తయి 7:7లో. ఏమని? అడుగుడి మీకు ఇవ్వబడును, అడుగు ప్రతివాడు పొందును, వెదకు ప్రతివానికి దొరుకును. ఇవన్నీ ఆయన అద్భుతమైనటువంటి రీతిలో వాగ్దానాలు చేశారు కదా. మరి ఎందుకు ప్రశ్నకు సమాధానం ఇవ్వడు ఆయన? ఎందుకు కొన్నిసార్లు ప్రార్థనలకు జవాబు ఇవ్వట్లేదు? మనం కూడా చాలా కాలం నుంచి నిరీక్షించావేమో. హేరోదు రాజులాగా మనం కూడా అనేక సంవత్సరాలుగా మనం కొన్ని ప్రార్థన అవసరతలు పెట్టుకొని దేవుడు వింటాడు, దేవుడు చూస్తాడు, దేవుడు కనికరిస్తాడు, దేవుడు మనల్ని పైకి లేపుతాడని దానిపై ఆశలు పెట్టుకొని తిరుగుతున్నామేమో. ఈ ప్రాతకాలం, ఈ ప్రార్థనా సమయంలో ఒక కఠినమైనటువంటి మాట ద్వారా మనతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఆయన ఒక్క ప్రశ్నకు కూడా ఉత్తరం ఏమీ ఇవ్వలేదు. రాజైనా ఆయన మాట్లాడలేదంటే ఇక మనయ్య పాటి ఆయనను శిక్షించేవాడికే సమాధానం చెప్పలా. ఆయనను ఆ భయంకరమైన శిక్ష నుంచి తప్పించగలిగిన వాడికి కూడా ఆయన సమాధానం చెప్పకూడదంటే చెప్పలా. అంటే ఎంత ప్రార్థన చేసినా కూడా ఆయన నోటి నుండి దానికి ఆన్సర్ మనం బలవంతంగా రప్పించలేం. మన భజన, మన భక్తి, మన యొక్క మరి అర్పణ, వాట్ ఎవర్ ఇట్ మే బి, దాన్ని బట్టి ఆయన మనకు ఆన్సర్ ఇవ్వడు. ఏదో అంటారు సరే, యజ్ఞం చేస్తే ఆపేదు. బైబిల్లో 2-3 సందర్భాలు మనం చూస్తే ఆయన కొన్ని పర్టికులర్ సందర్భాలలో మనకి ఏ ఆన్సర్ ఇవ్వడు. మనం చూసి ఆయన సైలెంట్ అయిపోతాడు. ఎందుకు అట్లా జరిగిద్దో ఒకసారి చూద్దాం. చూడండి, యెహోషువ గ్రంథం 7వ అధ్యాయం కొన్ని సందర్భాలు అక్కడ జరుగుతున్నాయి. 10వ వచనం చదివితే అక్కడ మనకి చాలా ఆశ్చర్యకరమైనటువంటి మాట కనపడదు. యెహోషువ 7వ అధ్యాయము. యెహోవా యెహోషువతో ఇట్లా నేను లెమ్ము, నీ వేళ ఇక్కడ ముఖము నేల మొక్కుకొందు. ఆ పైన చింతలి 6వ వచనం కూడా చదివి 9వ వచనం చదువు. యెహోషువ తన బట్టలు చింపుకొని తాను ఇశ్రాయేలు పెద్దలను సాయంకాలం వరకు యెహోవా మందసము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొని చూసారా బస్సంబు ద్వారా ఏం జరిగిందో ఇవాళ అక్కడ మళ్ళీ జరిగింది. అక్కడ
వాళ్ళు ధూళి పోసుకుంటున్నారు. ఇజ్రాయెల్ పెద్దలందరూ కూడా చాలా వేదనతో ప్రార్థన చేస్తున్నారు. ఏంటంటే కారణం, హాయి అనే పట్టణాన్ని వీళ్ళు జయించలేకపోతున్నారు. ఎర్ర సముద్రాన్ని దాటించిన వాళ్ళు, ఎరుకో గోడలు కూల్చిన వాళ్ళు, మరి ఎన్నో అద్భుతాలు చూచిన వాళ్ళు ఓ చిన్న పట్టణాన్ని జయించలేకపోతున్నారు. షాకింగ్ అనమాట. స్టన్ అయిపోయారు అందరూ. యెహోషువ అయితే అసలు షాక్ అయిపోయాడు. ఇదేంటి ఇలా అయిపోయింది, ఈ చిన్న పట్టణం మీద మన జయం పొందలేకపోతున్నాం అని చాలా వేదనగా. 9వ వచనం, కనానీయులను ఈ దేశ నివాసులందరూ విని మమ్మను చుట్టుకొని మా పేరు భూమి మీద నుండకుండా తుడిచివేసిన ఎడల ఘనమైన నీ నామమును గూర్చి నేనేమీ చేయుదునని ప్రార్థింపగా, నువ్వేమి చేయదు అని ప్రార్థింపగా. బరువు పోతుంది, మర్యాద పోతుంది. అందరూ నానా రకాలుగా చెప్పుకుంటున్నారు. ఇంత పెద్ద ఘనమైన యుద్ధాలు చేసిన వాళ్ళు ఇక్కడేంటి తలకిందులు పెట్టి చేతులు ఎత్తేసి ఓడిపోతున్నారు అని ఊరంతా కోడైకొస్తుంది. అందరూ మా గురించి చెడుగా చెప్పుకుంటున్నారు. దీని నామానికి అవమానం కలుగుతోంది ప్రభువా అని, ఏదో చేయను ఆయన, ఈ జయాన్ని ఎందుకు మేము పొందలేకపోతున్నాం అని ప్రార్థింపగా, అప్పుడు దేవుడు వాళ్ళతో మాట, యెహోషువ తిట్టాను, లేము, యు గెట్ అప్ జాషువా అంటే యు స్టాప్ ద ప్రేయర్. మన లెక్క చెప్పాడు, నోరు మూసుకో. ఎంత గట్టిగా హెచ్చరిస్తున్నాడండి. నోరు మూయి, ఇంకేం ఒక్క మాట్లాడవద్దు. యు గెట్ అప్. ఏమంటున్నాడు, నీ వేళ ఇక్కడ ముఖము నేలను మోపుతున్నావు. ఇశ్రాయేలీయులు పాపము చేసి ఉన్నారు. నేను వారితో చేసిన నిబంధనను వారు మీరి ఉన్నారు. శపితమైన దానిని కొంత తీసుకొని దొంగిలి వంకి తమ సామాన్లో దానిని ఉంచుకొని ఉన్నారు. కాబట్టి ఇశ్రాయేలీయులు శాపగ్రస్తులై తమ శత్రువుల ఎదుట నిలవలేక తమ శత్రువుల ఎదుట వెనుకకు తిరిగిరి. చూచారా బిడ్లారా, ప్రార్థనకు జవాబు ఇవ్వకపోగా ఎదురొచ్చింది. యు మస్ట్ గెట్ అప్. లేమ్మో యెహోషువ, ఎందుకు ప్రార్థన చేస్తున్నావు? అదేంటయ్యా, అడగమన్నావు కదయ్యా, ప్రార్థించమన్నావు కదయ్యా, ప్రార్థన ఆలకించువాడు కదా, లే పైకిలే. ఏమైంది ప్రభు అంటే, పాపము చేసి ఉన్నారు, నా నిబంధనను మీరి ఉన్నారు. బైబిల్లో రాయబడింది, మీరు నా మాటలు విని ఎడలా ఇదిగో నేను మీకు దేవుడు అయిందును, మీరు నా ప్రజలు అయిందురు. అయ్యో ఇశ్రాయేలు, నీవు నా మాట విని ఎడలా అది నీకు ఎంత మేలు. ఆ నిబంధనను మీరి నా మాట లక్ష్య పెట్టక, నేను ఒకటి చెప్తే నువ్వు ఇంకోటి చేస్తున్నావు, నేను ఇది చేయమంటే నువ్వు అది చేస్తున్నావు. బిడ్డలారా, ఈరోజు ఈ ఉదయకాలం దేవుడు మనల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాడు. నేనేం చెప్తున్నా, నువ్వేం చేస్తున్నావు? నేను చెప్పేదే నువ్వు చెప్పేదే. శపితమైన దానిని అంటే దైవానికి వ్యతిరేకమైనటువంటి దానిని, భయభక్తులు లేకుండా నువ్వు దానిని అనుసరిస్తున్నావేమో. ఈ ఉదయకాలం మనం కూడా పరిశీలించుకుందాం. రాజులు గ్రంథం మొదటి గ్రంథంలో 19వ అధ్యాయం 4-5 వచనాల్లో ఏలియా గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ కనపడదు. చూడండి, రాజులు మొదటి గ్రంథం 19వ అధ్యాయం. తాను ఒక దిన ప్రయాణము అరణ్యంలోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుండి 4-5 వచనాలు చదవడా. మరణపేక్ష గలవాడై, యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలును. తాను ఒక దిన ప్రయాణము అరణ్యములోనికి పోయి ఒక బదిరి వృక్షం కింద కూర్చుని మరణాపేక్ష గలవాడై ఏ పేక్ష? చనిపోవాలనేటువంటి కోరికతో యెహోవా నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, నా పితరుల కంటే నేను ఎక్కువ వాడను కాను, ఇంత మట్టుకు చాలను తీసుకొను అని ప్రార్థన చేశాను. చూసారా పిల్లరా, ఈయనెవరు? మహాప్రవక్త, వర్షాన్ని ఆపేసినోడు, రాజుగారి హృదయాన్ని దద్దరిలో చేశాడు.
ఊళ్ళో ప్రజలకు చుక్క నీరు లేకుండా చేశాడు ఈయన. రోషం గలవాడు. దేశంలో పాపం పెంచి పెరిగిపోతుంటే, రాజు సైతం అక్రమంగా జీవిస్తుంటే ఈయన ఆత్మ పరితాపం పట్టలేక ఆసక్తితో ప్రార్థన చేశాడంట. యాకోబు పత్రికలో మనం చూస్తాం. ఏలియా మన వంటి స్వభావం కలిగిన మనుషుడైనప్పటికీ అతడు ఆసక్తితో, ఏమన్నా ఆసక్తి, పేరు కలగాలని కాదు, బుద్ధి కావాలని. అయ్యా, ఈ ప్రజలకు బుద్ధి ఉండట్లేదు, వీళ్ళు ఇష్టానుసారంగా జీవిస్తున్నారు, రాజు కూడా సరైన రీతిలో లేడు, ఒక్కసారి నువ్వు కళ్ళు తెరిచి వీళ్ళకు బుద్ధి తెప్పించిన ఆయన ఆసక్తితో ప్రార్థించాడు. ఎప్పుడైతే ప్రార్థించాడో బిడ్డలారా, వెంటనే ఏం జరిగింది తెలిసిన? ఇమీడియట్ గా వెళ్ళి చెప్పైతే 3.5 సంవత్సరాలు చొక్క వాన పడదు, కరువు 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 కరువు, ఎముకలు గూళ్ళు బయటకు వచ్చేస్తాయి, ప్రజలు నాశనం అయిపోతారు, గడ్డి ఎండిపోద్దని చెప్పమంటే వెళ్ళి చెప్పాడు. అంత గొప్పడు. అంటే ఈయన పిలిస్తే దేవుడు అద్భుతంగా సమాధానం చెప్పాడు. మరి చక్కగా మరి అంత గొప్ప స్థాయిలో ఉన్న ప్రవక్త ఇక్కడికి వచ్చేసరికి ఏమని ప్రార్థన చేస్తున్నా అండి? ఆమె ఎవరో ఇప్పుడు ఆ యజబేల్ రాణి ఈయన తరుగుతుంటే ఆ శ్రమకు తట్టుకోలేక ఈయన సొంత నిర్ణయం తీసుకొని, ఎందుకు అయ్యా, నా అబ్రహాం ఇస్సాకు యాకోబుల కంటే నేను పెద్ద గొప్ప నేను కాదులే, ఆడమ్మ చేతిలో నేను ఎందుకు చావాలా, నేను చచ్చిపోతానులే, నా ప్రాణం తీసేసుకోవాలి. దాని బిడ్డారు అప్పుడు దేవుడు అనే ఏమంటున్నాడు చూడండి, చదువమ్మా, నా ప్రాణం తీసుకొని ఏముంది అక్కడ? అతడు బదిలీ వృక్షం కింద పరుణ్ణి నిద్రించుచుండగా ఒక దేవదూత వచ్చి అతన్ని ముట్టి, నీవు లేచి భోజనం చూడండి, చాలమ్మా, థ్యాంక్ యూ. నీవు లేచి, యు గెట్ అప్ ఎలైజా. ఏంటి నువ్వు చేసే ప్రార్థన? ఏంటి నువ్వు అడిగేది? లే. అదేంటయ్యా, నేను ఇంక లెగలేను, నన్ను చంపేసి, నువ్వు లే, పైకి భోజనం చేయి కదా, నీ శక్తికి మించిన ప్రయాణం ఇంకా నీ కొరకు సిద్ధంగా ఉంది. ఏంటి ఇక్కడ? ఎందుకు ఆయన ఉత్తరం ఇవ్వట్లేదు? ఎందుకు ఆయన ఏలియా ప్రార్థన వెనక్కి వచ్చేసింది? ఎందుకు అంటే బిడ్డలారా, జాగ్రత్త వినండి, ఇక్కడ చిన్న మాట. దేవుని యొక్క సంకల్పాన్ని మరిచిపోయి ఆయన చిత్తాన్ని బట్టి ముందుకు సాగిపోకుండా మన యొక్క కంఫర్ట్ను మనం చూసుకొని, నేను సాగలేనులే, ఈ శ్రమల్లో నేను ఉండలేనులే, ఇంత మటుకు చాలే అంటే ఆయన మన ప్రార్థన వినడు. మన ప్రార్థన వినడు. దేవుని బిడ్డలారా, ఆయన నీ పట్ల ఒక సంకల్పం కలిగి ఉన్నాడు. ఆయన మనం ఎందుకు బతుకుతున్నామో ఆయన దగ్గర ఒక రాసి ఉంది, ఒక మాట. అది నెరవేరడం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరిచాడు. అది నెరవేర్చడం కొరకు ఇవాళ వరకు మనం బ్రతికించి ఉంచాడు. ఆ ప్రకారంగా మనం ముందుకెళ్ళాలి, అప్పుడు ప్రార్థన ఆలకిస్తాడు. అంతే తప్ప దేవుని చిత్తానికి వ్యతిరేకంగా చేసిన ప్రార్థన ఆలకింపబడదు. మనం కూడా చాలాసార్లు సొంత అవసరాల కొరకు, అది దేవుని చిత్తం కాదని తెలిసినా, దేవుడికి ఇష్టం లేదని తెలిసినా మనం అడిగేస్తుంటాం. దేవుడు పద్ధతి ప్రకారంగా ఆయనకి అది ఇష్టం లేదు. ఎప్పుడైనా నేను మాట చెప్తున్నా, చాలా మంది అడుగుతుంటారు, అయ్యా, నా పెళ్లి విషయంలో దేవుని చిత్తం ఏంటో కనుక్కోండి, లేకపోతే నా పలానా విషయంలో దేవుని చిత్తం ఏంటో కనుక్కోండి. పెళ్ళిళ్ళ విషయంలో, ఉద్యోగాల విషయంలో దేవుని చిత్తాన్ని కనుక్కోవడం అనేది చాలా చవకబారు భక్తి. నాయన, ఈ లోక సంబంధమైన ఉద్యోగ, వ్యాపార, పెళ్లిళ్ళు, మరి వీటన్నిటి విషయాల్లో, ఇంకా ఆయుష్కాల విషయంలో కూడా దేవుని చిత్తం కనుక్కోండి అనేది చాలా తక్కువ స్థాయి భక్తి. అలాంటి చిన్న చిన్న కోరికలు కోరద్దు. దేవుని చిత్తం కనుక్కోవడానికి బైబిల్లో చాలా విషయాలు రాయబడి ఉన్నాయి. తెస్సలోనికీ పత్రికలో చాలా క్లియర్ గా ఉంది, మీరు పరిశుద్ధులొకటయే దేవుని చిత్తం. అంటే పరిశుద్ధత అంటే అర్థం ఏంటి? ఇంగ్లీష్ మాట బాగా అర్థం అవుద్ది, పర్ఫెక్ట్. ఏదైతే దేవుని యొక్క అనుకూలమైందో అదే దేవుని చిత్తం. పెళ్లి చేసుకోవాలనుకున్నప్పుడు ఏ అమ్మాయి కావాలి, ఏ అబ్బాయి కావాలి, అది కాదు కావాల్సింది. దేవుడు పర్ఫెక్ట్ గా చూసుకోవాలి. అంటే పిల్లలు తల్లిదండ్రుల మాట విని వాళ్ళు చెప్పిన సంబంధం చేసుకోవడం పర్ఫెక్ట్. తల్లిదండ్రులు భయభక్తులు కలిగిన బిడ్డల కొరకు వెతకడం పర్ఫెక్ట్. కుటుంబాలు దేవుని యొక్క మరి భయం కలిగినటువంటి కుటుంబాన్ని వెతకడం పర్ఫెక్ట్. అంతేగాని ఏదో డబ్బులు వస్తున్నాయనో, లేదా ఉద్యోగాలు ఉన్నాయనో, ఇంకేదో అని మరి దేవునికి వ్యతిరేకమైన, లేదంటే భయభక్తి లేని కుటుంబాలు, లోకానుసారమైనటువంటి వ్యక్తులు, లేదా విగ్రహారాధన సంబంధమైన వ్యవహారాల్లో మనం ముందుకెళ్ళిపోతూ, ఆ అమ్మాయి నాకు సెట్ అవుద్దేమో చూడు, ప్రార్థన చేయమను,
అదే ఆ అబ్బాయి నాకు చిత్తమో కదా ప్రార్థన చేయమను, చాలా తప్పుది. దానివల్ల మహానరకం అనుభవిస్తాం మనం. దానివల్ల మనం ఉన్నటువంటి శ్రమ నుంచి బయటకు వచ్చేది ఉండదు. ఇక అలా 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 అగాధంలోకి వెళ్ళిపోవటమే. దేవుని కోపం వస్తే ఇక మనకి ఇంకా ఆయన మాట్లాడు. చాలా భయంకరమైనటువంటి అనుభవం అనమాట. కనుక ఒక నిర్ణయం తీసుకుని ఒక వ్యాపారం ప్రారంభించేటప్పుడు దేవుని చిత్తం కదా కనుక్కోండి అని అంటే ఎట్లా? ఎవరో ఒకరు మాట్లాడుతూ ఏమన్నారంటే, అయ్యారు నేను సారా దుకాణం పెట్టుకోవాలనుకుంటున్నాను, మా ఫ్రెండ్స్ అందరూ అదే బిజినెస్ లో బాగా డెవలప్ అయ్యారు, ప్రార్థన చేసి చిత్తం కనుక్కోండి అంటే, ఇక చిత్తం కనుక్కునేది ఏముంది? ప్రార్థన చేస్తే నా శాంపులు కూడా పొలగొడతాడు ఆయన. నేను ఏమడుగుతున్నావు నీకు అర్థం అవుతుందా? అలాగే చాలా మంది బిజినెస్ చేస్తూ అవతల వాడికి కీడు చేసే బిజినెస్ అని తెలిసినా కూడా దేవుని చిత్తం ఏంటో కనుక్కోండి. దేవుని చిత్తం ఎందుకు ఉంటుంది అక్కడ? నిన్ను వల్లే నీ పొరుగువాడిని ప్రేమించుము అన్నప్పుడు దేవుని చిత్తం ఉంటుంది. కానీ పొరుగువాడికి కీడు చేసే వ్యాపారం, పొరుగువాడిని పాడు చేసే ఉద్యోగం, లేదా ఇంకేదో, ఇక్కడ మనం అప్రమత్తంగా ఉండాలి. దేవుని చిత్తానికి వ్యతిరేకమైన ప్రార్థన ఏలియాది కూడా ఆలకించబడాల. నీదెందుకు నాదెందుకు ఆలకించబడద్ది? కనుక అనేక ప్రశ్నలు వేసినను ఆయన ఉత్తరమేమీ ఇవ్వలేదు. ఇలాంటి సందర్భం మన జీవితంలో ఎదురవుతుంది. ఈ ఉదయకాలం శిలువ ధ్యానాల ద్వారా మనం దీన్ని జాగ్రత్తగా గమనించాలి. ఇందాక అన్నమాటే జకరియా గ్రంథం 7:13 కూడా చదవండి. జకరియా గ్రంథం 7వ అధ్యాయం 13 వచనం. చాలా సింపుల్ మాట ఉంటుంది. ఇది మనం ఎప్పుడు జ్ఞాపకం పెట్టుకోవాలి. జకరియా 7వ అధ్యాయం 13 వచనంలో ఆయన చాలా కావున సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చినదేమనగా, అయ్యా నేను పిలిచినప్పుడు వారు ఆలకింపకపోయిరి గనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకింపను. అబ్బా, చాలా క్లియర్ కట్. నేను పిలిచినప్పుడు వారు ఆలకించకపోయిరి కనుక వారు పిలిచినప్పుడు నేను ఆలకించను, నేను ఉత్తరం ఇవ్వను. సింపుల్ గా చెప్పేశాడు ఆయన. దేవుని బిడ్డలారా, ఎంత సింపుల్ గా తేల్చేశాడు చూడండి. నేను పిలిచినప్పుడు నన్ను పట్టించుకోవాలా, నేను మాట్లాడుతున్నప్పుడు నా మాట పెడచం పెట్టేశావుగా, మరి ఇప్పుడు కష్టం వచ్చినప్పుడు నువ్వు పిలిస్తే నేను ఎలా పలుకుతాను? చూడండి ఎంత క్లియర్ గా చెప్తున్నాడు. నేను పిలిచినప్పుడు అన్నాడు ఆయన. మళ్ళీ ఎప్పుడు పిలిచాడు? సహోదరులారా, ప్రతి ఉదయం మనం పిలుస్తానే ఉన్నాడు ఆయన. దేవుని బిడ్డలారా, ప్రతి సందర్భంలో మన వెనక్కి పిలుస్తున్నాడు. బాప్తిసం ఉంది, రక్షణ ఉంది, దేవుని కొరకు యథార్థంగా జీవిస్తున్నప్పుడు నెంబర్ 1 ఆదివారం చర్చికి రమ్మని పిలుస్తాడు ఆయన. ఇవాళ పరిశుద్ధ వారం, పునరుద్ధాన దినం. ఇవాళ నీ కొరకు నేను కాచుకొని ఉన్నాను. ఇక్కడ నీ కొరకు ఒక వాక్య భాగాన్ని సిద్ధపరచుకున్నాను, రండి. పాస్టర్ గారు పిలుస్తూ ఉంటాడు. ఓ ప్రియులారా, ఆరాధన సమయం అయిపోయింది, త్వరగా మీ పనులు ముగించుకొని దేవుని మందిరానికి రండి. పిలిచేది ఎవరు? దేవదాస్ కాదు. దేవుడు అంటున్నాడు, నేను మిమ్మల్ని పిలిచినప్పుడు ఇవాళే పని పెట్టుకున్నానండి, ఈరోజే మా ఇంట్లో బిర్యానీ చేసుకుంటున్నానండి, ఇవాళే నేను ఇంకేదో ఊరు వెళ్తున్నానండి, ఈ రోజే మా ఇంటికి చుట్టాలు వచ్చారండి, ఇవాళే నిశ్చితార్థం అండి, ఈ రోజే ప్రధానం అండి. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి కదా. ప్రతి ఆదివారం ఆరాధనను ఆలస్యంగా వచ్చేవారు, ప్రతి ఆదివారం ఆరాధనకు నిర్లక్ష్యంగా వచ్చేవారు, ప్రతి ఆదివారం ఏదో ఒక సాగు చెప్పి ఎగ్గొట్టేవారు. ఈ మాట గుర్తుపెట్టుకో. నేను పిలిచినప్పుడు నువ్వు ఆలకించలేదు, రేపు నువ్వు పిలిస్తే నేను ఆలకిస్తాను. నువ్వు ఎలా అనుకుంటున్నావు? వెరీ సింపుల్. దేవుని బిడ్డలారా, వెరీ సింపుల్. ఇంకా ఇలా మీరు టైం అయిపోయింది మనకి, ఇలా ఆలోచిస్తే ఎన్నిసార్లు ఆయన మనం పిలుస్తున్నాడు. ఆయన వ్యతిరేకమైన మార్గంలో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు వెనక్కి రా, నువ్వు వెళ్ళే మార్గం మంచిది కాదు, వెనక్కి రా. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి మనల్ని ఘోషిస్తూ ఉంటాడు. మన సాక్షి మనల్ని వెనక్కి రమ్మని పిలుస్తూ ఉంటాడు. నువ్వు తీసుకునే నిర్ణయం మంచిది కాదు, నీ విపరీతమైన కోపంతో నువ్వు మాట్లాడే మాట మంచిది కాదు, నువ్వు ఆవేశంతో తీసుకునే నిర్ణయం అది, వెనక్కి రా. లేదంటే నువ్వు అత్యాశతో వెళ్ళిపోతున్నావు, వెనక్కి రా. ధనాపేక్షతో వెళ్ళిపోతున్నావు, వెనక్కి రా. వ్యభిచారం చేసే మనసుతో వెళ్ళిపోతున్నావు, కమ్ బ్యాక్. పిలవట్లేదా? మీరు గుడి మీద చేసుకొని చెప్పండి. దేవుడు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు లోపల
పరిశుద్ధాత్ముడు వెనక్కి రా అని పిలవట్లా, పిలుస్తున్నాడు, మనం ఆలకించట్లా. ఎస్, లోకానికి లేని భాగ్యం మనకి దేవుడు ఇచ్చాడు. అదేంటి? ఆదరణకర్త మీ యొద్దకు నేను పంపిస్తాను, ఆయన వచ్చి మీలో ఉండును, మీతో కూడా ఉండు. వెనక్కి రా, ఈ రోజైనా వెనక్కి రా. యోవేలు గ్రంథంలో పిలుస్తున్నాడు, ఇప్పుడైనను, ఇంత జరిగినను, ఇప్పుడైనను మీరు కన్నీరు విడిచి ఉపవాసం ఉండి నా ఎద్దుకు రండి. ఇక్కడ రాయబడింది, మీ దేవుడు కరుణావాత్సల్యము కలిగిన వాడు, మీ దేవుడు క్షమించుటకు సిద్ధ మనసు కలిగిన వాడు. ఎందుకలా వాడైపోతారు? ఎందుకలా మరి పతనమైపోతారు? కమ్ బ్యాక్, వెనక్కి రా. సహోదరి సహోదరులారా, నాతో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. హేరోదు రాజా వారు తప్పించడానికి సమర్థుడు. ఒక్క గీత గీస్తే ఆయన విడుదలైపోతాడు. ఫేవర్గా ఉన్నాడు. ఒక్క మాట కూడా ఆయన మాట్లాడు. ఆయనకే పలుకున్నాడు, మనకెలా పలుకుతాడు? ఎందుకు పలకడు? ఆయన అంటున్నాడు, ఎస్ నువ్వు పిలువు, నేను పలుకుతాను అంటున్నాడు. ప్రార్థన ఆలకించేవాడు, నేను అడిగితే ఇచ్చేవాడిని, నీ సంతోషం పరిపూర్ణమగినట్లు అడిగడి ఇస్తానని చెప్పినాడు. ఎందుకు ఇవ్వడు? 3 సందర్భాలు దేవుడు ఇవాళ మన ముందు పెట్టాడు. నెంబర్ 1, పాపం నీలో పెట్టుకున్నావు, నువ్వు ఎందుకు నాన్న అడుగుతున్నావు, ముందు దాన్ని తీసేసుకోమని చెప్పాడు యెహోషువతో. రెండవది, నా చిత్తానికి వ్యతిరేకంగా అడుగుతున్నావు, నేను నీ పట్ల కలిగిన సంకల్పానికి వ్యతిరేకంగా నువ్వు ప్రార్థన చేస్తున్నావు, గమనించుకో అని చెప్తున్నాడు ఏలియాతో. మూడవది, జకరియా ద్వారా చెప్తున్నాడు, నేను పిలిచినప్పుడు నువ్వు ఆలకించట్లా, నేను రమ్మన్నప్పుడు వెనక్కి రావట్లా, ఇప్పుడు నీకు కష్టం వచ్చిందని అడుగుతున్నావు. సరే, అయినా కూడా ఈ రోజైనా దేవుడు అంటున్నాడు, ఆ పద్ధతులు సరి చేసుకుంటే, ఆ పనులు బాగు చేసుకుంటే, ఆ విషయంలో పశ్చాత్తాపడితే మీ దేవుడు కరుణా వాత్సల్యత కలిగిన దేవుడు, ఆయన కృపా సమృద్ధి కలిగిన వాడు, ఆయన జాలి గల దేవుడు. ఇలాంటి డేస్లో నా మీద నీ మీద జాలి చూపిస్తున్న మహా గొప్ప దేవుడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి నా మీద నీ మీద జాలి చూపిస్తున్న మహా గొప్ప దేవుడు ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఒక్కసారి